విజయవాడలో మితిమీరిన వేగంతో దూసుకెళ్లిన ఓ కారు అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. కృష్ణలంక దగ్గర హైవే పక్కనున్న రైలింగ్ను ఢీకొన్న వెంటనే ఆగి ఉన్న లారీపైకి దూసుకెళ్లింది కారు. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడకు చెందిన నాగార్జున, హరీష్, ప్రియాంకతో పాటు మరో యువకుడు గుంటూరు నుంచి విజయవాడ వెళ్తూ ఉండగా ప్రమాదం బారిన పడ్డారు. ప్రమాద తీవ్రతకు వారంతా చెల్లాచెదురుగా పడిపోయారు. వారిలో నాగార్జున మృతి చెందాడు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న సమయంలో కారు అదుపు తప్పింది. రైలింగ్ను ఢీకొన్న వెంటనే కారు గాల్లోకి లేచి పల్టీలు కొడుతూ లారీని ఢీకొంది. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు పోలీసులు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ కారు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి? శ్రీనివాస్, ఈ రోజు ఉదయం కృష్ణలంక జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర సంచలనం కలిగించింది. ఎందుకంటే అతి వేగంగా కారు రావడం దాన్ని బీభత్సం సృష్టించింది. నేరుగా అతి వేగంగా రావడంతో ఆ కారు ఒక్కసారిగా పల్టీ కొడుతుందో ఎదురుగా వస్తున్న లారీ మీద పడిపోవడంతో మొత్తం కూడా కారులో ఉన్న ఒక వ్యక్తి అక్కడక్కడే చనిపోవడం జరిగింది. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలవుతుందో వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉంది. అయితే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని మొత్తం కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అసలు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి అన్న దాని మీద పోలీసులు మొత్తం కూడా విచారణ ప్రారంభించారు. అయితే గుంటూరు నుంచి విజయవాడ అతి వేగంగా వస్తున్న కారు ఆ వేగం కారణంగానే అదుపు తప్పి మొత్తం కూడా లారీ మీద పడిపోవడం జరిగింది. ఎదురుగా వస్తున్న ఆ లారీ మీద వెళ్ళి పడిపోవడంతో మొత్తం కూడా ముద్దులు అయిపోయింది. ఆ కారు మాత్రం దేనికి పనికి రాకుండా ముద్దులు అయిపోవడం, దాంట్లో ఉన్న అందరికీ తీవ్ర గాయాలవడంతో పాటు ఒకరు అక్కడ చనిపోవడం జరిగింది. అయితే ఆ ముగ్గురు పరిస్థితి కూడా చాలా ప్రమాదకరంగా ఉందని చెప్పి కూడా చికిత్స సాక్షులు చెప్పారు. అయితే వాళ్ళందరినీ చికిత్స నిమిత్తం అటు ప్రభుత్వ ఆసుపత్రికి, మరో ఇద్దరిని మాత్రం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే దీనికి ఎందుకు అంత వేగంగా రావాల్సి వచ్చింది, ఎందుకు తెల్లవారుజాము కావడం వల్ల అంత వేగంగా వచ్చారన్న కోణంలో పోలీసులు ప్రధానంగా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి తోడు ఇది తెలంగాణకు సంబంధించిన కారు కావడం, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అన్ని కూడా పోలీసులు మొత్తం కూడా చెక్ చేస్తున్నారు. శ్రీనివాస్, ప్రస్తుతం బాధితుల పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే ఎవరికైతే దెబ్బలు తగినాయో వాళ్ళంతా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్ళ పరిస్థితి విషమంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మొత్తం కూడా ఎవరైతే గాయాలు పాలయ్యారో వాళ్ళ మొత్తం కూడా కాళ్ళు చేతులు కొంత ఇరిగిపోయినాయి. వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. కొంతమంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఇంకొక 8 గంటలు దాటితే కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పలేదని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఒకరు మాత్రం స్పాట్ లో అక్కడ చనిపోవడం జరిగింది. అయితే దీని మీద పూర్తి స్థాయిలో విచారణ కూడా చేస్తున్నారు. ఎక్కడ CCTV ఫుటేజ్ దొరికిందా అన్న కోణంలో కూడా పోలీసులు మొత్తం కూడా తీస్తున్నారు. ఎందుకంటే జాతీయ రహదారి మీద అంత వేగంగా ఎందుకు వచ్చారు, సిటీ లిమిట్స్ లోకి వచ్చిన తర్వాత కేవలం 40 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాలి, కానీ వీళ్ళు 40 దాటి దాదాపు 70-80 కిలోమీటర్ల స్పీడ్ లో వచ్చారు. వెళ్ళి ఆపోజిట్ అంటే మొత్తం కూడా డబుల్ రోడ్, అది ఇటీవల కాలంలో మొత్తం కూడా రోడ్డు విస్తరణ చేయడం జరిగింది. దాంతో వీళ్ళు వెళ్లే రూట్ వేరు, వస్తున్న లారీ రూట్ వేరు. ఈ నేపథ్యంలో ఇటువైపు వాహనం వెళ్ళి కారు వెళ్ళి ఎదురుగా వస్తున్న లారీ మీద పడటంతో కూడా మంచి ప్రమాదం కూడా తీవ్ర స్థాయి జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతివేగమే ప్రధానంగా ఈ ప్రమాదానికి కారణం అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. శ్రీనివాస్, అసలు ప్రత్యక్ష సాక్షుల కథనం ఏ విధంగా ఉంది? ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు వచ్చారా, కేసు నమోదు చేశారా, వాళ్ళు ఏమంటున్నారు? అంటే ఈ సంఘటన జరిగింది మొత్తం కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో. మొత్తం కూడా సంఘటన జరిగిన వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని కేసు కూడా నమోదు చేసి మొత్తం కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ ప్రత్యక్ష సాక్షులు చెప్తుంది ఏంటి అంటే వాళ్ళు అతి వేగంగా రావడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. ఎందుకంటే వాళ్ళు వేగం మాత్రం అసలు చాలా వేగంగా వచ్చారు. దాదాపు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో రావటం వల్లే ఈ ప్రమాదం సంభవించింది. లేకపోతే స్లోగా వస్తే ఎటువంటి ప్రమాదం
సంభవించేది కాదు. ఎందుకంటే ఆ సినిమాలో మనం చూస్తాం, ఏదైతే పల్టీలు కొడతాం అలాంటి ఆ టైప్ లో అక్కడ పల్టీ కొట్టిందని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఎందుకంటే కారు అత్యంత వేగంగా రావడం, ఆ తర్వాత ఎదురుగా అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్న లారీ పైకి పడి మళ్ళీ అక్కడ నుంచి పక్కనే ఉన్న చిన్నపాటి లోయలాగా ఉంది, మార్జిన్ దగ్గర పడిపోయి తుక్కు అయిపోవడం జరిగింది. మొత్తం కూడా కారు పరిస్థితి కనుక అక్కడ చూస్తే దేనికి పనికి రాకుండా కారు నిచ్చునుచ్చు అయిపోవడం జరిగింది. ఆ ప్రమాద చూస్తే సీనాస్ ఎఫ్ఎన్స్ కనుక చూస్తే మొత్తం కూడా అతి వేగంగా దీనికి ప్రధాన కారణం అని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పూర్ణ. మరిన్ని వార్తల వివరాలు చూద్దాం చిన్న విరామం తర్వాత. చూస్తూనే ఉండండి ఏబిఎన్.